ఒక శాంతమైన గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు రవి మరియు కిరణ్ సంతోషంగా జీవించేవారు. వారిద్దరూ పొలం పని, నదికెళ్లడం, ఒకరికి ఒకరు సహాయం చేయడం అన్నీ కలిసి చేసేవారు. ఒక సాయంత్రం ఊహించని విధంగా మేఘాలు కమ్ముకొచ్చాయి. భారీ వర్షం కురిసింది. ఊరి పక్కనున్న చిన్నపాటి కలప వంతెన ముంపు నీటితో తెగిపోయింది. అక్కడి తర్వాత రోజు వాళ్ళిద్దరూ మార్కెట్కి వెళ్ళాలి అనుకున్నారు. నది దాటాలి. కాని ఎట్లా దాటాలో అన్నదానిపై వాదన జరిగింది. నేను నా దారిలో వెళ్తాను అన్న రవి. నీవు నీ పని చూసుకో అన్న కిరణ్ కోపంగా. రవి ఒక్కడే ఓ చెట్టు కండెపై నుంచి దాటే ప్రయత్నం చేశాడు. మధ్యలోకి వచ్చేసరికి జారిపోయాడు. ఆహా! సహాయం చెయ్యి అని అరవాడు. కిరణ్ ఒక్కసారిగా పరుగెత్తి అతన్ని కాపాడాడు. నదికట్ట కింద చెట్టు కింద కూర్చొని ఉన్నారు ఇద్దరూ. రవి అన్నాడు, నన్ను క్షమించు కిరణ్. నీ మాట వినాల్సింది. కిరణ్ నవ్వుతూ అన్నాడు, స్నేహితులు ఎప్పుడైనా వాదించొచ్చు. కాని అసలైన స్నేహితులు ఎప్పుడూ మానరు. నీతి: సంకష్ట సమయంలోనే నిజమైన స్నేహం తెలిసేది. నిజమైన స్నేహితులు కోపపడిపోవచ్చు, కాని ఎప్పటికీ విడిపోరు.